ప్రభువైన యేసు నామములో వందనములు. ఉదయకాశంలో యేసయ్య మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయములో 5వ వచనం నుండి 13 వచ్చిన భాగాలను చూచినప్పుడు యేసు ప్రభువారు పరిచర్య చేసే ప్రదేశాలు ప్రాముఖ్యంగా రెండు. ఒకటి యూదయ ప్రదేశము, రెండోదిగా గలిలయ ప్రదేశం. యేసు ప్రభువారు గలిలయ ప్రదేశంలో ఆయన పనిచేసినప్పుడు కపెర్నహూము అనే ఒక పట్టణాన్ని ఎన్నుకొని ఆ పట్టణానికి వెళ్ళి ఆయన తన పరిచర్యను కొనసాగించేవారు. ఆ క్రమంలో కపెర్నహూములో ఒక ఇంట అనేక మంది ప్రజలు తనను కలుసుకోవడానికి వచ్చిన సమయంలో కపెర్నహూములో అప్పటికి శతాధిపతి అయినటువంటి ఒక రోమియా అధికారి యేసును కలుసుకోవడానికని ఆయన వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక సెంచురియన్, ఒక శతాధిపతి, ఆయన అధికారమునకు లోబడిన వాడు, రోమా అధికారం క్రింద ఒక ఉన్నతమైనటువంటి పదవి కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఆయన దగ్గరికి ఒక విధంగా తన స్వస్థత కొరకు ఈ శతాధిపతి రావడం అనేది విశేషం. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. శతాధిపతికి తెలిసింది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్న వ్యక్తులైనా బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కుష్ఠరోగు గురించి విన్నాడు. తన మనసులో ఆయన తట్టుకోలేక కపెర్నహూములో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన దాసుని గురించి విజ్ఞాపించడానికి ఆయన పూనుకున్నాడు. సాధారణంగా యేసు ప్రభువారు ఎవరు ఆహ్వానించిన వెళ్ళి వారికి బోధించడము, బాగు చేయడం అనేది ఆ రోజుల్లో జరిగేవి. శతాధిపతి ఆ క్రమంలోనే యేసు ప్రభువారు ఉన్న ఇంటికి వచ్చి యేసు ప్రభును ఆయన నమస్కరించి తన దాసుని గురించి ఆయన విన్నపిస్తూ ఉన్నాడు. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. తన కాళ్ళు చేయి పని చేయట్లేదు. పక్షవాయువు వచ్చినప్పుడు కొంతమందికి కాలు చేయి పని చేయకపోవడమే కాకుండా కొంతమందికి నోరు కూడా పని చేయదు. వారు కదలక మెదలక మంచాన పడి ఉంటారు. శతాధిపతికి ఆ దాసుడు చాలా నమ్మకమైన వాడు. ఆ దాసుడే కాదు, తన చేతి నీడలో ఉన్న పనిచేస్తున్న ప్రతి పనివాడు కూడా ఆ శతాధిపతికి నమ్మకస్తులైన వాడు. కనుక ఆ దాసులకు యేసయ్యని పంపించడం కంటే తనే వెళ్ళి యేసయ్యతో వాళ్ళ ప్రాబ్లం నుంచి చెప్పుకోవడం మంచిది అని ఎంచి ఆయన అక్కడికి వచ్చి వారితో మాట్లాడడానికి తెగించుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే యేసు ప్రభువారు తన మాటలను వింటున్నాడు. శతాధిపతి అంటున్నాడు కదా, నా దాసుడు బాగాలేదయ్యా, చాలామంది దాసులు ఉన్నారు, అందరూ నమ్మకమైన వారు. ఒకరికి పొమ్మంటే పోతాడు, ఒకరికి రమ్మంటే వస్తాడు. ఎవరికి ఏ పని చెప్తే ఆ పని వారు నమ్మకంగా నా పట్ల చేస్తూ ఉన్నారు. నా దాసుడు చాలా రోజుల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడు అన్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, నేను వచ్చి నీ ఇంటిలో ఉన్న నీ దాసునికి బాగు చేయాలా? యేసు ప్రభువారు తన దగ్గరికి వెళ్ళడానికి నేను మాట ఇచ్చినప్పుడు విశేషం ఏమిటంటే ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా మీరు నా ఇంటికి వచ్చి నా దాసునికి మీరు ముట్టి బాగు చేయడానికి నేను పాత్రుడను కాను. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. గమనించండి, ఈరోజు చాలామంది పాస్టర్స్ మా ఇంటికి రావాలి,
పాస్టర్ గారు మాకు ముట్టాలి, మాకు చూడాలి అనే భావన కలిగి ఉంటారు. యేసు ప్రభువారు ఈ శతాధిపతి గురించి ఆనాటి ప్రజల ముందర పొగుడుతూ అంటున్నాడు, ఇశ్రాయేలులలో ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేదు, ఇశ్రాయేలులలో ఇలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తిని నేను చూడలేదు అనే పదాన్ని యేసు ప్రభువారు ఆ శతాధిపతి వైపు చూస్తూ చెప్పడం అనేది విశేషం. అదే సమయంలో మరొక మాట కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది ప్రజలు వచ్చి అబ్రహాము, ఇషాకు, యాకోబుల దేవునితో కలిసి కూర్చుంటారు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ మాట గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ప్రపంచంలో నలుమూల నుంచి అనేక మంది అన్యజనాంగములు విశ్వాస వీరులైనటువంటి అబ్రహాము దగ్గరికి వచ్చి వారితో కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు అనగా ఇశ్రాయేలులు వెలుపట త్రోసివేయబడతారు. చాలామంది మేము విశ్వాసులమని అనుకుంటున్నారు, కానీ యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచట్లా. ఇశ్రాయేలులు తన స్వకీయులు అని బైబిల్లో చెప్పబడుతుంది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఈరోజు శతాధిపతి ఈయన ఒక రోమియోడు. శతాధిపతి వీళ్ళు ఇశ్రాయేలులు కారు. వీరు ఇశ్రాయేలును పరిపాలించడానికి వచ్చిన రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అధికారులు. కానీ గమనించండి, వారి హృదయంలో యేసు ఒక్క మాట చెప్తే చాలు అద్భుతాలు జరుగుతుంది అని వారు నమ్ముతున్నారు. కానీ ఈరోజు దేవుని ప్రజలని చెప్పుకుంటూ చాలామంది దేవుని మాటల మీద నమ్మకం ఉంచట్లా. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని మాకు తెలుసు అనేటటువంటి అతిశయంతో జీవితం గడుపుతున్నారు తప్ప విశ్వాసం అనేది కొదువైపోయింది. అందుకే ప్రభు శతాధిపతి గురించి అక్కడ ఉన్న ప్రజలతో ఆయన పొగుడుతూ చెప్తున్నాడు, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను చూడలేదు. ఒకరోజు ప్రపంచ నలుమూల నుంచి తన పట్ల విశ్వాసం కలిగిన వారు అబ్రహాంతో వచ్చి కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు, ఎవరైతే దేవునితో పోరాడే జనాంగమని, ఎవరైతే దేవునికి ఇష్టమైన ప్రజలని అనుకుంటున్నామో వారు బయట త్రోసివేయబడతారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది ఈ స్థితిలోనికి దిగజారిపోతున్నారు, ఆత్మీయత కోల్పోతున్నారు, వాక్యము నమ్మట్లా, వాక్యం పట్ల విశ్వాసత కనుపరచట్లా. సో ఈరోజు నమ్ముట మన వలన అయితే సమస్తం మనకు సాధ్యం. అది కులాలని, మతాలని, వర్గభేదాలని లేదు, ప్రాంతీయత, జాతీయత ఏమీ లేదు. ఒక మనిషి హృదయంతరంగములో దేవుని మాటల పట్ల ఉన్న విశ్వాసమే ఆ వ్యక్తి జీవితానికి అద్భుత కార్యాలు జరిగిస్తుంది. నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వింటున్నటువంటి మనము ఆలోచిద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం వింటున్నామా, నమ్ముతున్నామా? శతాధిపతి అంటున్నాడు, మీరు నా ఇంటికి వచ్చి అడుగు పెట్టడానికి నేను అర్హును కాను, మాట మాత్రం సెలవిస్తే చాలని. యేసు ప్రభువారు తన విశ్వాసాన్ని పొగుడుతూ వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడని చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు తన దాసుడు సంపూర్ణ ఆరోగ్యం పొంది ఉండడం చూచి దేవుని మహిమపరిచి ఉన్నారు. నా సహోదరి సహోదరుడా, ఎవరో వచ్చి మనకు స్వస్థత, ఎవరో దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత, ఎవరో మనకు ముడితేనే స్వస్థత, ఎవరో మనకు పేరు పట్టి పిలిస్తేనే స్వస్థత కాదు. అవన్నీ భ్రమపరిచే ఆత్మకార్యాలు. మనం చేయాల్సిన పని ఏమిటంటే యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచుదాం. అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము,
ఆయన వద్దకొచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ప్రతిఫలము దయచేస్తాడనియు నమ్మవలను కదా. ఈరోజు నిజంగా క్రైస్తవులు ఒక భ్రమ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరో మన తల మీద చేయి ఉంచాలి, ఎవరో మన పేరు పట్టి ప్రవచించాలి, ఎవరో మనకు ముట్టి నువ్వు బాగుపడుతున్నావని చెప్తేనే బాగుపడతామని, ఇవన్నీ భ్రమ. తప్పు, అలా చేయకూడదు. ఎప్పుడు ఒకటి, మనను ప్రేమించి పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సమస్తము చేయగలడు అన్న విశ్వాసం మనలో ఉంచాలి. ఒక రోమీ శతాధిపతి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు అని యేసయ్య మాట మీద నమ్మకం ఉంచినందుకు ఒక్క మాట ప్రభు చెప్తే తన పక్షవాయువుతో బాధపడుతున్న తన దాసుడు బాగుపడ్డాడు. ఈరోజు ఆలోచించండి, ఎంతమంది తమ తమ గృహాల్లో కుటుంబాల్లో ఎన్ని బలహీనతలు, ఎన్ని అనారోగ్యతలు కుమిలిపోతున్నారు. అయితే ఎందుకు బాగుపడలేకపోతున్నారు అంటే విశ్వాసము లోపము. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా మనం ఏ ప్రాంతమస్తులు కానివ్వండి, ఏ భాష మాట్లాడేవారు కానివ్వండి, ఏ దేశస్తులు కానివ్వండి, విశ్వాసం అనేది ఒకటే. దేవుడు అన్నవాడు ఒక్కడే. దేవుడి పట్ల మనం కలిగిన విశ్వాసం సరైనదైతే ఖచ్చితంగా మనము దేవుని ద్వారా అద్భుతాలు మనము పొందగలము, అద్భుత ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. కుటుంబాలు బాగుపడాలన్నా, మనము ఆరోగ్యంగా ఉండాలన్నా మన హృదయంలో విశ్వాసం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పక్షవాయువు బాగుపడడం చాలా కష్టం. ఆ నరాలు వారికి బలహీనమైపోద్ది కనుక కొన్నిసార్లు మాట్లాడలేరు, నడవలేరు, చేతి ఏమి చేయలేరు. కానీ ఎక్కడో కపెర్నహూము నుంచి యేసు ప్రభువారు నీ దాసుడు బాగుపడినాడు వెళ్ళు అంటే ఆ మాట నమ్మి వచ్చినటువంటి శతాధిపతి తన దాసుడు బాగుపడి ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు, దేవుని మహిమపరిచాడు. ఈ ఉదయకాశంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాట మీద నువ్వు నమ్మకం ఉంచు. నీకు, నీ కుటుంబానికి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మాట మీద నమ్మకం ఉంచితే చాలు, ఊహించిన అద్భుత సంఘటనలు మనము చూడగలుగుతాం. కనుక ఈ ఉదయకాశంలో మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలున్నా, బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, శతాధిపతి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు చెప్పింది మా జీవితంలో జరుగుతుందన్న విశ్వాసము స్థిరపరచుకుందాం. మనుషుల మీద కాదు, మనుషుల మాటల మీద కాదు, కానీ దేవుడు చెప్పాడు, ఇది జరుగుతుంది, దేవుడు చెప్పిందే మా బ్రతుకులో జరుగుతుంది అన్న విశ్వాసం ఉంచుదాం. ఖచ్చితంగా దేవుని అద్భుతాలు మనం పొందగలుగుతాం. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ దినము మేము మత్తయి సువార్త 8వ అధ్యాయములో శతాధిపతి యొక్క ప్రభువైన దాసుడు గురించి, మీరు చేసిన అద్భుత స్వస్థత గురించి విన్నాం. కేవలం మాలో విశ్వాసం ఉంచాలని మీరు చూస్తున్నారు. చాలామందిలో విశ్వాసం కొదువై కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుళ్ళు, అనేకమైన వేదనలతో జీవితం గడపడం జరుగుతూ ఉంది. విశ్వాసం లేని హృదయాలను సరిచేసి ప్రతి కుటుంబము మీ మాటల మీద విశ్వాసం ఉంచి మీ ద్వారా అద్భుతాలు పొందుకోవడానికి, అద్భుత కార్యాలు చూచుటకు సహాయము చేయమని ఉదయకాశములో ఈ మాటల ద్వారా ప్రతి హృదయంతరంగంలో విశ్వాసాన్ని మీరే పరిపూర్ణత దయచేసి అద్భుతాలు జరిగించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ ఈ దినం ఒక గొప్ప కార్యములు, గొప్ప అనుభూతి, గొప్ప ఆశీర్వాదాలు ప్రతి బిడలు పొందుకునే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.